నమస్తే, వెల్కమ్ టు లియో వాయిస్ ఆఫ్ తెలుగు. అదేవిధంగా వావ్ వాయిస్ ఆఫ్ ది వీక్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. వాయిస్ ఆఫ్ తెలుగు, ఓట్ అనగానే ఎవరికి ఓట్ వేయాలి అనేటువంటి ఒక సందేహం అందరిలో ఉంటుంది. కాకపోతే ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినటువంటి ఒక నెల 2 నెలల ముందు కాకుండా ప్రతిరోజు మనం సమీక్షించుకోవాలి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ నాయకుడు ఎలా ఉన్నాడు అనేది. దీన్ని తీసుకున్నటువంటి కాన్సెప్టే ఓట్ అండ్ వాయిస్ ఆఫ్ ది వీక్. అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక్క వారంలో మనకు హాట్ పరిణామాలు ఉన్నటువంటి ఏంటి అంటే బంగారుపాలెంకి సంబంధించి జగన్ టూర్ ఒకటి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, రెంటపాల టూర్కు వెళ్తూ ముగ్గురిని బలి. అదేవిధంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి ఆది అంటే బీజం వేసిందే ఆయన. ఎవరైతే రాజ్ కాసిరెడ్డి పేరు A1తో స్టార్ట్ చేసి అంతిమ లబ్ధిదారు ఎవరో చెప్పబోతున్నారా అనేది ఇంకొక అంశం. అదేవిధంగా చూసుకుంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొడుతూ PTM పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, ఇది ఒక పెద్ద అద్భుతం. సో ఎలా చూడాలి? మొన్న యోగాంధ్రతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్, ఇప్పుడు సో ఈ వారంలో జరిగిన ఈ పరిణామాలని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి టూర్స్ ఆ పార్టీకి ఆయనకి ఉపయోగపడకపోగా ప్రతి టూరు ఇవాళ మిస్ఫైర్ అయింది. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కనుక మనం విశ్లేషిస్తే అసలు ఆయన ఎందుకు ఈ టూర్స్ చేస్తున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడానికా, కీడు చేయడానికా? పొరుగు రాష్ట్రంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసలు బయటికి రావట్లేదు. ఈ సంవత్సరానికి ఒక్కసారి బయటకు వచ్చాడు, ఏదో ఆ రజతోత్సవ సభ వరంగల్లో జరిపాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో అనారోగ్యం, హాస్పిటలైజ్. ఇప్పుడు నువ్వు ఎందుకు పదే పదే ఈ టూర్స్ చేసి నీ పార్టీని ఎందుకు ఇంత ఇబ్బందుల్లోకి నెడుతున్నావు? ఇప్పుడు మనం చూసాం, తెనాలి వెళ్ళాడు, బూమరాంగ్ అయింది. అక్కడికి వెళ్ళి ఆ గంజాయి మాఫియాని పరామర్శించడానికి అని చెప్పి వెళ్ళి వాళ్ళు ఏంటి అసలు తెనాల్లో వాళ్ళు సృష్టించిన విధ్వంసం, హింస, ఎంతమంది మహిళల తలలు పగలగొట్టారు, ఎంతమంది మెడల్లో గొలుసులు లాక్కున్నారు. 3 జిల్లాల్లో 6 పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కడి మీద డజన్ కేసులు. వాళ్ళ పరామర్శకి వెళ్ళేసరికి తెనాల్లో పూర్తిగా ఆ ప్రాంతంలో ఆ పార్టీ అంటేనే ఒక వ్యతిరేకత. మనం చూసాం, పొదిలి వెళ్ళాడు, పొగాకు రైతుల పరామర్శకని వెళ్తే నువ్వేం చేసావు ముఖ్యమంత్రిగా? పొగాకు రైతులకి నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం సాయం అందించావా? కొనుగోలు జరిపావా? కేంద్రం నుంచి నిధులు ఏమన్నా తెచ్చావా? మొత్తం పొగాకు బేళ్లన్నీ తొక్కేశారంట. ఎక్కడ? పొదిల్లో. అసలు అక్కడ రాళ్ల యుద్ధం. మహిళలు ఏదో వాళ్ళు అమరావతి వాళ్ళంతా కూడా ఏంటి, ఆ కృష్ణరాజు రాజధాని ఏదో ఎయిడ్స్ రాజధాని అన్నాడని వాళ్ళు నిలదీసి వాళ్ళేదో నల్ల బెలూన్లు చూపిస్తే వాళ్ళ మీద రాళ్లతో తలలు పగలగొట్టారు. అంటే దాడి చేయడానికి వచ్చావా, నువ్వు పొగాకు రైతుల్ని ఉద్ధరించడానికి వచ్చావా? ఇప్పుడు ప్రతి పర్యటన, మొన్న రెంటపాళ్ళు వెళ్ళాడు, రెంటపాళ్ళు వెళ్తూ మరి కారు కింద సింగయ్యని తొక్కి చంపేశారు. ఏది? జగన్మోహన్ రెడ్డి కారు కింద అతను నలిగి పక్కటెముకలు ఇరిగి ఛాతీలో గుచ్చుకుని ఛాతీ నిండా రక్తం ఈడ్చి పక్కన పడేశారు. అది కాస్త ఏమని మళ్ళీ బిల్డప్ ఇచ్చారు, అది అసలు ఆయన కారే కాదు, దేవినేని అవినాష్ అనుచరుడు కారు, ఏదో 0001 అన్నారు. చివరికి అసలు వీడియో బయటకు వచ్చి జగన్ కారు కిందే పడ్డాడనేది బయటపడింది. పరామర్శ లేకపోగా తర్వాత 15 రోజులకి ఆమెను ఇంటికి పిలిపించుకుని ఆమెను బెదిరించి ఆమెని ప్రలోభాలకు గురి చేసి సింగయ్య భార్యని అంబులెన్స్లో ఏదో అనుమానాలు ఉన్నాయని ఆమెతో మాట్లాడించాడు. అంటే ఇతని పర్యటనలు ఎంత మిస్ఫైర్ అవుతున్నాయి, ఏ విధంగా ప్రజల్లో నవ్వుల పాలవుతున్నాయి. ఉన్న ఓట్లు కూడా టోటల్గా ఇవాళ మైనస్ అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? బంగారుపాలెం వెళ్ళి కర్ణాటక జీవో ఏదో చూపిస్తున్నాడు. అక్కడ 16 రూపాయలకి మరి కొనమని కేంద్రం ముందుకొచ్చింది. అది కాస్త అసలు కర్ణాటక వాళ్ళు గోల. సిద్ధరామయ్య చంద్రబాబుకి లేఖ రాశాడంట, మా మామిడి రైతులు మీ దగ్గరకు వచ్చి అమ్ముకుందాము, మీ దగ్గర రేటు బాగుందని వస్తుంటే మీ వాళ్ళు ఆపేస్తున్నారు అని చెప్పి ఆయన అక్కడ ఏంటి అసలు మీ వాళ్ళు కూడా కొంచెం వదలండి, మా మామిడి కూడా మీరు కొనండి అని సిద్ధరామయ్య చంద్రబాబుకి లేఖ రాయడం ఏంటి? ఇప్పుడు 16 రూపాయలు బేసిక్ ప్రైస్. అది కేంద్రం ఎంత ఇచ్చింది? 2 రూపాయలు 2 పైసలు. రాష్ట్రం ఎంత ఇచ్చింది? 2 రూపాయలు 2 పైసలు. 4 రూపాయల 4 పైసలకి ప్రభుత్వ పరంగా. అక్కడున్న ఫ్యాక్టరీలు ఎంత కొన్నాయి? 2 రూపాయలు 3 రూపాయలు. అంటే అక్కడ కిలోకి 7 రూపాయలు దొరకట్లా. ఇక్కడ 12 రూపాయలు కొంటున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో 8 రూపాయలకి కొనిపిస్తున్నారు, ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తుంది అసలు కేంద్రాన్ని అడగకుండానే.
12 రూపాయలకి ఇక్కడ కొంటున్నారు, మా దగ్గర 7 రూపాయలు కూడా రావటం లేదని కర్ణాటక రైతులంతా ఇప్పుడు ఈ బంగారుపాలెం మార్కెట్కి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇతను వెళ్ళింది ఎందుకు? ఇప్పుడు దీనివల్ల ఏం సాధించాడు? సాధించకపోగా అతను అక్కడ అసలు మామూలుగా ఇరిటేషన్ కాదు, ఎవడో ఒకటి తలకాయ పగిలింది అని చెప్పి ఆ ఎస్పీ మణికంఠ మీద లెగుస్తాడు తాడెత్తున. వాట్ ఈజ్ దిస్ అని చెప్పి ఆ చెయ్యి ఈ చెయ్యి ఇట్లా చూపిస్తారు. ఆ హావభావాలు ఏంటి? అక్కడ ఏం జరిగింది? వాళ్ళు కొట్టుకున్నారంట. ఆ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆ వచ్చిన వాళ్ళందరికీ ఏదో లిక్కర్, ఆ మద్యం సీసాల దగ్గర ఒకడు ఇంకొకటి తల పగలగొట్టాడు. అది కూడా ఏం లేదు, ఊరికే కొద్దిగా గాయం, ఎవరో రక్తం ఏదో పడితే 8 కుట్లు పడ్డాయి అంటారు. 8 కుట్లు పడితే హాస్పిటల్లో కదా ఉండాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? యాక్చువల్గా వాళ్ళు తన్నుకుని వాళ్ళు గాయపరుచుకుంటే అక్కడున్న ఎస్ఐ కట్టు కట్టాడంట. ఆ కట్టు పది చూపిస్తాడు జగన్కి. జగన్ అతన్ని పరామర్శిస్తాడు. ఆ గాయానికే అతన్ని పరామర్శించావు, ఓకే, గొప్ప మానవత్వం. మరి నీ కారు కింద తొక్కారే, అప్పుడు ఈ మానవత్వం ఏమైంది? వెళ్ళిపోయావు కదా రెంటపాళ్ళ. అతను ఎవరో బెట్టింగ్ మాఫియా నాగమల్లేశ్వర్, అతని విగ్రహావిష్కరణ ఏడాది క్రితం చనిపోయినాడు. విగ్రహావిష్కరణ ఎక్కువైంది కారు కింద నలిగిన సింగయ్య ప్రాణాలు కాపాడటం కన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం సంవత్సర కాలంగా కనుక తీసుకున్నా, అసలు ఈ వారంలో అతని గురించి మాట్లాడుకున్నా, ఎక్కడున్నాడు ఇప్పుడు? బంగారుపాలెం నుంచి తాడేపల్లి వచ్చాడా, ఎలహంకి వెళ్ళిపోయాడా? సరే, ఇప్పుడు మీరు అన్నది వింటుంటే ఏదైతే 8 కుట్లు పడ్డటువంటి ఒక కార్యకర్తని పరామర్శించారు, అదేవిధంగా సింగయ్యని వదిలిపెట్టారు అనుకుంటున్నాం. 7 గొడ్డలి వేట్లు పడ్డటువంటి ఒక బాబాయ్ దగ్గరికి రావడానికి దాదాపు సుదీర్ఘ కాలం తీసుకున్నాడు రోడ్వే. సో దీన్ని ఎలా చూడాలంటే అసలు అది 8 కుట్లు కాదు, ఒక కుట్టు కూడా పడలా. అది ఊరికే చిన్నగా ఇదైంది అంతే. ఇక్కడ 7 గొడ్డలి వేట్లు పడ్డమాట వాస్తవం. ఏది కిరాతకంగా నరికి చంపారు వాళ్ళ బాబాయిని. ఇవాళ మనం చూసాము ఏం చేశారు, గుండెపోటు అన్నారు, లేకపోతే రక్తపు వాంతులు అన్నారు, రక్తం తుడిచేశారు, కట్లు కట్టారు, కుట్లు వేశారు. ఇక్కడ వీడికి కుట్లు పడ్డాయో లేవో కానీ ఆయన మాత్రం అక్కడ శవానికి కుట్లు వేశారు. అంటే పూలు చల్లారు, పూలదండలు వేశారు, ఫ్రీజర్లోకి ఎక్కిచ్చేశారు. సునీత అప్పటికి వెళ్ళి పోస్ట్ మార్టం జరగాలి అని పట్టుబట్టకపోతే క్రమేషన్ అయిపోయేది. అంటే విజయసాయిరెడ్డి హత్య అనేది ఈ ప్రపంచానికి తెలిసేది కాదు. సునీత అనుమానం వచ్చి డాక్టర్ కాబట్టి పట్టుబట్టింది, ఇవన్నీ బయటకు వచ్చాయి. వెంటనే చంద్రబాబు చేతిలో గొడవలు పెట్టారు, నారాసుర రక్త చరిత్రను రాశారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్ని జిమ్మిక్స్ చేస్తాడు, ఏ విధంగా ఇతను ఆడుకుంటున్నాడు, జనంతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇన్నాళ్ళు జనంతో జగన్ ఆడుకున్నారు, ఇప్పుడు జగన్తో జనం ఆడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదన్నమాట. ఇప్పుడు నిన్న వెళ్ళావు మామిడి రైతుల కోసం, అసలు ఏంటి 90% కొనేశారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్ళాడు, 260 కోట్లు మేము మామిడి రైతులకు ఇస్తున్నాం, మీరు సగం భరించండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు పక్కన ఎవరిని పెట్టుకున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎవరాయన? సిండికేట్, పల్ప్ ఇండస్ట్రీ సిండికేట్ అతనే కదా మొత్తం. ఇప్పుడు ఫ్యాక్టరీలన్నీ వాళ్ళయే. అతను ఎవరో ప్రకాష్ రెడ్డి, ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడో ఏదో. CGR ఫుడ్స్ అయింది, PLR ఫుడ్స్ ఇయ్యింది. వీళ్ళని పెట్టుకుని వెళ్ళి నువ్వు పరామర్శించేది సిండికేట్నా రైతులనా? సిండికేట్ని పరామర్శించాడు, రైతుల్ని కాదు. ఏంటి బాగా కొన్నారా? 2 రూపాయలకి ఎందుకు కొన్నారు, రూపాయి కొట్టే పోయేది కదా అని చెప్పావా? 5 ఏళ్ళు నువ్వు సీఎంగా పనిచేసినప్పుడు 2020లో, 2021లో, 22లో వరుసగా 3 ఏళ్ళు మామిడి రైతులు సంక్షోభం. అప్పుడు ఎందుకెళ్ళా బంగారుపాలెం మార్కెట్కి? అప్పుడు ఎందుకెళ్ళా పరామర్శకి? ఈ పని నువ్వు అప్పుడు చేసుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇవాళ యలహంకలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, ఇక్కడికి వచ్చి ఏదో ఈ నాటకాలు ఆడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ అచ్చెన్నాయుడు ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడు. అట్లా నీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 2 ఏళ్ళు ఉన్నట్టున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక 3 ఏళ్ళు ఉన్నట్టున్నాడు. ఢిల్లీ వెళ్ళి మరి ఎందుకు కొనిపించలేదు? పొగాకు పొదులు వెళ్ళావు, ఇప్పుడు పొదులు వెళ్ళావు కదా. 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు పొగాకు రైతులు ఎంత సంక్షోభంలో ఉన్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు ప్రకాశం జిల్లాలో ఏలూరు సాంబశివరావు, స్వామి, గొట్టిపాటి రవి వాళ్ళు నిలబడ్డారు. కానీ నువ్వెందుకని, మీ వాళ్ళు ఎందుకని వెళ్ళలేదు? పొగాకు రైతులను ఆ రోజు నువ్వెందుకని మరి కొనిపించలేదు? ఇవాళ పొగాకు రైతులు 300 కోట్లు ఇచ్చారు.
దేశంలో 300 కోట్లతో పొగాకు రైతులకి మేలు చేసిన ప్రభుత్వం అసలు ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం తప్ప. కోకో 50 కోట్లు ఇవాళ కోకో రైతులకి ఇచ్చారు. ఆ రోజు నువ్వు రైతులనేమో పట్టించుకోలేదు, రైతులను మోసం చేశావు. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఎత్తేసావు. అసలు భూములన్నీ కబ్జా చేశావు కదా. 13 లక్షల ఎకరాలు అప్పట్లో వీళ్ళు కబ్జా చేశారు 5 ఏళ్లలో. ఫైళ్ళు కూడా తగలబెట్టాడు కదా ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఫైల్స్, అక్కడ పెద్దిరెడ్డే. అంటే ఒక భూబకాసురుణ్ణి, ఒక రైతు ద్రోహిని పక్కన పెట్టుకుని ఇతను రైతుల్ని పరామర్శిస్తున్నానంటే అసలు ఎవరైనా ఓట్లేస్తారా? నిన్న నీ పక్కనంతా రౌడీలు, వీరంగం. అసలు నువ్వు మాట్లాడేది అసలు ఏం అర్థం కావట్లా. వాళ్ళు సీఎం 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 అని అరుస్తూ ఉంటారు, నువ్వేమో నీకు వాళ్ళు అరుస్తుంటే నీకు కిక్కు. ఇదెక్కడి గోల? అసలు ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అసలు పార్టీని నడుపుదామనా మూసేద్దామనా? ఇదంతా చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి ఒక లిక్కర్ స్కామ్ అనుకోకుండా ఆది అంటే దాన్ని స్టార్ట్ చేసింది కూడా విజయసాయిరెడ్డి. దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అంటూ A1ని స్టార్ట్ చేస్తే దాదాపు A40 దాకా వెళ్ళిపోయింది. సిట్కి సంబంధించిన విచారణలో జరగబోతున్న దగ్గర నిజంగా అంతిమ లబ్ధిదారు పేరు జగన్ రెడ్డి పేరు బయటపెట్టబోతున్నాడా అంటే ఏం చెప్తారు? జగన్నాస్ గోల్డ్, మెకన్నాస్ గోల్డ్ అని ఒక సినిమా ఉండేది మాకు చిన్నప్పుడు. మోసగాళ్ళకి మోసగాడని తీశాడు కృష్ణ. ఒక కౌబాయ్ సినిమా కనపడుతుంది. ఏది ఇప్పుడు అప్పట్లో గుర్రాలు వాటి మీద వేసుకెళ్ళేవాళ్ళు, ఈ నగలు లేకపోతే బంగారం వజ్రాలు ఈ నోట్ల కట్టలు. ఇప్పుడు గుర్రాలు కాదు, ఇప్పుడు కార్లు, టిప్పర్లు, అట్టపెట్టెలు, నోట్ల కట్టలు, డెన్లు అంట. ఒక 5 డెన్లు బయటపడ్డాయి హైదరాబాద్లో. నానక్రామ్గూడ, లేకపోతే ఫిలిం నగర్, లేకపోతే ఖాజాగూడ, అత్తాపూర్, తాడేపల్లి అక్కడ ఒక ల్యాండ్ మార్క్. ఏది స్టాక్ పాయింట్, క్యాష్ స్టాక్ పాయింట్. అసలు మనీ హ్యాండ్లర్లు అంట, మనీ కొరియర్లు అంట, స్టాక్ పాయింట్ ఇన్ఛార్జీలు అంట. అరే 7 రకాలుగా మనీ లాండరింగ్ చేశారు, 5 రకాలుగా మనీ రూటింగ్ చేశారే. ఇప్పుడు ఇవాళ వచ్చాడు ఆయన ప్రధాన పాత్రధారి, ఎవరైనా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎక్సైజ్ శాఖ. ఈ పాలసీ మేకింగ్లో ఆయన పాత్ర ఏంటి? రజత్ భార్గవ్ ఈరోజు ప్రశ్నలు సిట్ పిలిపించింది, వచ్చే వారం వస్తా అన్నాడు. కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళే రావాలని పట్టుబట్టారు, వచ్చాడు. ఆయన వాంగ్మూలం, లిక్కర్ పాలసీలో ఈ మార్పులు ఎవరు చేయమన్నారు, మిమ్మల్ని ఎవరు ఒత్తిడికి గురి చేశారు? మొత్తం ఎక్సైజ్ శాఖ గంపగుత్తగా రాజ్ కసిరెడ్డికి రాసి ఇచ్చేశారా? ఇప్పుడు ఈ వసూళ్ళు, అక్రమ వసూళ్లలో మీ పాత్ర ఏంటి? డిస్టిలరీలు, సరఫరా. అసలు కొత్తగా డిస్టిలరీ పెడితే, కొత్తగా ఒక బ్రాండ్ విడుదలైతే దానికి 10,000 కేసుల కన్నా ఎక్కువ కొనకూడదు. మరి మీరు 1,80,000 కేసులు ఒక ఆదాన్ దగ్గర ఎలా కొన్నారు? అసలు ఈ బ్రాండ్స్ ఏంటి? ఇక్కడ దేశంలో ఎక్కడన్నా ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయా? డిస్టిలరీల యజమానులు, ఎంపీలు, వీళ్ళ పాలసీ మేకర్లు. ఇప్పుడు అక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఒక మీటింగ్ అన్నాడు విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజు, లేకపోతే ఈ శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. నువ్వు కూడా పాల్గొన్నావా? రజత్ భార్గవ్ అందులో. విజయవాడలో విల్లాలో జరిగింది 2 మీటింగులు, వాటిల్లో నువ్వు పాల్గొన్నావా లేదా? ఎవరు ఒత్తిడి చేశారు? ఈ సంతకాలన్నీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు అదేంటి ఆ మార్కెటింగ్, ఆ దాంట్లో మరి ఆ MIS అనే విభాగంలో అనూషను ఎందుకు నియమించారు? ఎవరా అనూష? ఆమె పేరు మీద అసలు సర్క్యులర్ మెమో ఎందుకు ఇచ్చావు? ఆ అనూష ఎప్పటికప్పుడు ఏ బ్రాండు ఎంత ఆ మొత్తం అంతా కూడా ఆ సైఫ్ అనేవాడికి వాట్సాప్లో పంపిందని, అతను ఈ ముడుపులన్నీ ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేయాలని అతను నిర్ధారించడం. కసిరెడ్డి రాజ్, ఆ బూదాటి చాణక్య, ఆ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఈ వసూళ్లలో భాగస్వాములు. రజత్ భార్గవ్ ఇప్పుడు ఇవాళ అప్రూవర్గా మారతాడా, A40 అవుతాడా? మీరు అన్నారు ఒక 39 మంది ఏమయ్యారంటే, ఇప్పుడు A40 ఖాళీగా ఉందంటున్నారు. ఇప్పుడు ఇవాళ అప్రూవర్గా మారాడు వాసుదేవరెడ్డి. ఈయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎక్సైజ్గా ఉంటే, అతను బెవరేజెస్ కార్పొరేషన్ MD, ఈ బ్రూవరీస్, డిస్టిలరీస్ దానికి కూడా అతనే డైరెక్టర్. 2 పోస్టులు ఇచ్చారు. మొత్తం వాస్తవాలు బయట పెట్టాడు, మ్యాజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అతను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు అన్నాడు. ఇప్పుడు రజత్ భార్గవ్ ఇవాళ వచ్చాడు, అప్రూవర్గా మారి వాసుదేవరెడ్డి లాగా రిలీవ్ అవుతాడా, చక్కగా వెళ్ళిపోతాడా? లేదు తెలియదు, మర్చిపోయా,
గుర్తులేదు అదుర్స్ డైలాగులు చెప్పేసి ధనంజయ రెడ్డి లాగా జైలుకి వెళ్తాడా? అవును. అక్కడ ఒకటి ఖాళీ ఉంది సెల్ ఆయన కోసం. ఏది ఇవాళ బెజవాడ జైల్లో ఒక బ్యారక్ మొత్తం వీళ్ళే. అంటే ఒక రెండో ఐఏఎస్ అవుతాడా? జగన్ వల్ల జైలుకి వెళ్ళినటువంటి ఈ 1.0 రెండవ ఐఏఎస్ అవుతాడా? రేపొద్దున విజయసాయిరెడ్డి వస్తున్నాడంట. విజయసాయిరెడ్డి ఆల్రెడీ ఒక 2 నెలల క్రితం వచ్చాడు. ఏప్రిల్ 18 వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు. కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. అవును. ఇప్పుడు మళ్ళీ రెండోసారి పిలిపించారు, సాక్షిగా వస్తున్నాడు. మరి అతను ఆల్రెడీ జగన్కి సాయిరెడ్డికి డీల్ కుదిరిందా? అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నాడు? సాయిరెడ్డి భయపడ్డాడు అన్నాడు. ఆయన ఏమో అసలు భయం అనేది నా బ్లడ్లో లేదన్నాడు. ఇప్పుడు ఇవాళ తేలుద్ది. ఇది సాయిరెడ్డి ఇచ్చే వాంగ్మూలంలో భయపడ్డా లేదా భయం అనేది ఆయన బ్లడ్లో లేదా అనేది మనకు రేపు తేలిపోద్ది. ఇప్పుడు ఇవాళ విభీషణ్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఏంటి, విభీషణుడు ఎప్పుడు ఎలా అయితే లంక గుట్టు చెప్పాడో ఇప్పుడు జగన్ గుట్టు అంతా ఈ విభీషణ్ రెడ్డి ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది? అవును. ఒకవేళ అతను కనుక మరి నిజాలు చెప్పకుండా మీరన్నట్టు డీల్ కుదుర్చుకుని జై జగన్ అన్నాడు అనుకో, అక్కడ ఒకటి ఖాళీగా ఉంది A40. A40 అవుతాడా విజయసాయి రెడ్డి? A40 కదా, ఆల్రెడీ అతను A6 అనుకుంటాలే దీనిలో, A5లో ఉన్నాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి పాత్ర ఏంటి? ఇప్పుడు ఆయన మీద జడ్జిమెంట్ ఏదో రిజర్వ్ అయి ఉంది. ఇప్పుడు రేపో ఎల్లుండి ఆయన జడ్జిమెంట్ వస్తుంది. అతనికి బెయిల్ తిరస్కరణకు గురైంది అనుకో, మరి అతన్ని పిలుస్తారు మళ్ళా విచారణకి, అరెస్ట్ చేస్తారా? అవును. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కన సీట్ అతను ఖాళీగా ఉంది సెల్. ఇప్పుడు వీళ్ళని మనం ఎలా చూడాలంటే బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్, ఇప్పటివరకు అరెస్ట్ అయిన బ్యూరోక్రాట్స్. ఆ జాబితాలో రజత్ భార్గవ్ చేరతాడా? ఇప్పటివరకు అరెస్ట్ అయిన పొలిటీషియన్స్ ఆ జాబితాలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి చేరతారా? కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు కాదు. సగం బట్టలు ఇప్పినప్పుడే నాకు కసిరెడ్డి రాజు, ఇప్పుడు మొత్తం బట్టలు ఇప్పితేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడా? ఎందుకంటే ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు ఈ బట్టలెప్ప తీయటం మీద. అప్పుడు సగం బట్టలెప్ప తీశానన్నాడు. మరి ఇప్పుడు పిలిచారు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? మొత్తం బట్టలెప్ప తీపిస్తావా? అంటే జగన్ వస్త్రాపహరణం తప్పదా? రేపటి సాయిరెడ్డి వాంగ్మూలంలో ఇవాళ ఏంటి, దుశ్శాసనుడు అయిపోతాడా విభీషణుడు కాస్త? ఏదైనా నేను చెప్పాను కదా, కౌబాయ్ సినిమాని మించి బ్రహ్మాండంగా నడుస్తుంది. మోసగాళ్ళకు మోసగాడు సినిమాని అసలు ఎందుకు పనికిరాదు. మెకన్నాస్ గోల్డ్ కాదు, ఏమన్నాను, జగన్నాస్ గోల్డ్ అనమాట. అదే విధంగా చూసుకుంటే మొన్న ఒక యోగాంతర అన్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. ఇప్పుడు PTM ద్వారా ఇంకొక మళ్ళీ రికార్డ్. సో దీన్ని ఇప్పుడు ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళేమో అవినీతిలో గిన్నెస్ రికార్డులు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఆయన టీము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏంటది, స్కాముల మీద స్కాములు, మాఫియా మీద మాఫియా, అందులో గిన్నెస్ రికార్డులు ఆళ్ళాయి. వీళ్ళు ఎవరు? కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. వీళ్ళు అభివృద్ధిలో గిన్నెస్ రికార్డుల, సంక్షేమంలో గిన్నెస్ రికార్డుల. అంటే ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ని ధ్వంసం చేసిన పార్టీగా వైసీపీ, జగన్ ప్రభుత్వం. బ్రాండ్ ఇమేజ్ని మళ్ళా రీబిల్డ్ చేస్తున్న పార్టీగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చంద్రబాబు ప్రభుత్వం. వాళ్ళేంటి, రీబిల్డ్ ఏపీ అంటున్నారు. రీబిల్డ్ అమరావతి అని మొన్న మనం చూసాం. ఒక 65,000 కోట్లతో అమరావతిలో శంకుస్థాపనలు చేశాడు. విశాఖలో ఒక 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశాడు ప్రధాని మోడీ. అంటే వాళ్ళు, నేను అంటోంది అదే, ఒక అభివృద్ధి అనేది ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. అమరావతిలో పనులు, లేకపోతే పోలవరంలో పనులు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే నీకు 11,000 కోట్లు ఇచ్చారు. 3 ఫర్నేస్లు వాళ్ళు 98% నడుస్తున్న పరిస్థితి. అక్కడ కర్నూలు, అక్కడ ఏంటి అసలు ఏరోస్పేస్ సిటీగా, డ్రోన్ సిటీగా, డిఫెన్స్ హబ్ చేస్తున్నారు. రాయలసీమలో రాజ్నాథ్ సింగ్ అక్కడ రక్షణ పరిశోధన సంస్థలు నెలకొల్పుతున్నాడు. అటు రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ అవుతోంది, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ వస్తున్నాయి, అటు సోలార్ ప్లాంట్, పవర్ ప్లాంట్స్, వీటికి అదనంగా విండ్ పవర్కి. అంటే ఇవాళ రాయలసీమ, ఉత్తరాంధ్ర మనం చూసాం. విశాఖపట్నం అయితే ఇక IT హబ్ అయిపోయింది. ఏది, మన కాగ్నిజెంట్ వస్తుంది, ఇదేదో జెమినీ కూడా వస్తుంది అక్కడ. తర్వాత TCS వస్తుంది. అసలు మొత్తం అక్కడ సాఫ్ట్వేర్, నీకు కంప్లీట్ IT అంతా అక్కడ కేంద్రీకృతం అవుతున్న నేపథ్యంలో క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ పెడుతున్నారు అమరావతిలో. అసలు అది ప్రపంచం ఇవాళ అసలు క్వాంటమ్ వ్యాలీ వైపు చూస్తుంది. ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్. నేను అంటోంది అదే, ఏది, అభివృద్ధి యజ్ఞం.
ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. సంక్షేమ యజ్ఞం, తల్లికి వందనం జగన్ కన్నా 5,000 కోట్లు అదనంగా ఇస్తున్నారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 10,000 కోట్లు ఇచ్చారు తల్లికి వందనం. ఇప్పుడు రేపు అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు రైతులకి, ఉచిత బస్సు ఇస్తున్నారు రేపు ఆగస్టు 15 నుంచి. అసలు మొత్తం అన్ని హామీలు ఆ సూపర్ 6 ఎలా నెరవేరుస్తున్నారు. రైతులు, మత్స్యకారులు, లేకపోతే అటు చేనేత, జిఎస్టీ ఎత్తేసారు చేనేత మీద, స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టారు, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు పడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన 22,000 కోట్లు ఇవాళ 7,500 కోట్లు ఇచ్చేశారు. అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం చేస్తున్నారు. యోగాంధ్ర పెట్టారు, ఒక గిన్నెస్ రికార్డ్, 1 కాదు 2, 3 లక్షల మంది అక్కడ యోగాంధ్రాలో పార్టిసిపేట్ చేశారంట. అసలు 22,122 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు, ఒక గిన్నెస్ రికార్డ్ అంట. మీరు అన్నారు ఇప్పుడు ఇదేంటి ఈ టీచర్స్ పేరెంట్స్ అసోసియేషన్ మెగా పీటీఏ, అసలు ఇది 2,28,00,000 మంది అంట మెగా పీటీఏ. అసలు ఇది గిన్నెస్ రికార్డ్ అంటున్నారు. 3.5 లక్షల మంది టీచర్స్, 75 లక్షల మంది విద్యార్థులు, 1,50,00,000 మంది తల్లిదండ్రులు. ఇదేంటిది మెగా పీటీఏ. చంద్రబాబే టీచర్ అయిపోయాడు. వనరుల గురించి బోధన ఎవరికి? విద్యార్థులకి. ఆయన లోకేష్ బాబు గోల, మా నాన్న నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు పీటీఏ మీటింగ్కి రాలేదు, ఇప్పుడు మీకోసం వచ్చాడు ముఖ్యమంత్రిగా అని లోకేష్. అంటే ప్రతి మంత్రి వాళ్ళ పీటీఏ మీటింగ్లో. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఒక కిచెన్ ఇచ్చేసాడు అక్కడ కడపలోనో కర్నూలులోనో, ఒక స్మార్ట్ కిచెన్ ఆయన సొంత డబ్బుతో. ఏది దగ్గర ఒక 2,000 మందికే ఉపయోగపడేటట్టుగా ఒక కిచెన్ పవన్ డబ్బులతో అతను. P4 అని చెప్పి వీళ్ళంతా కూడా అసలు ఏంటి, వీళ్ళే మార్గదర్శకులుగా. రేపో ఎప్పుడో 18వ తారీఖు ఆ మార్గదర్శకులందరితో చంద్రబాబు విందు పెట్టుకున్నాడు. అంటే ఇవాళ ఆడబిడ్డ నిధి అనేది దానికి ఇచ్చేసి మహిళకి 1,500 రూపాయలు, 1,75,000 మందిని ఆల్రెడీ దత్తత తీసుకున్నారు. 15 లక్షల మందినో ఏమో పేదరిక నుంచి బయటపెట్టాలని ఆ P4 అనేది ఒకటి పెట్టుకుని, ఇందాకన్నది అదే అభివృద్ధి యజ్ఞం, సంక్షేమ యజ్ఞం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళేమో అవినీతి యజ్ఞం చేశారు. ఇప్పుడు అందుకని ఇక చంద్రబాబు సర్పయాగం చేస్తున్నాడు. అప్పట్లో సర్పయాగం అని ఒకటి జరిగేది, అప్పుడు ఏదో జనమేజయుడు ఏదో పురాణాల్లో చదివా. ఆయన యాగం చేస్తూ ఉంటే ఈ పాములన్నీ వచ్చి ఆ హోమగుండంలో పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్క పాము అదేదో పెద్ద తక్షకుడు అని ఒక పెద్ద పాము ఉంటుంది, అది రాదు, అది మాత్రం పోయి ఇంద్రుడి సింహాసనాన్ని వాటేసుకుని ఉంటుంది. ఇప్పుడు అట్లాగే పాములన్నీ వచ్చి సర్పయాగంలో పెడుతున్నాయా? వల్లభనేని వంశీ అనే పాము వచ్చి పడ్డట్టుంది, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి అనే పాము వచ్చి పడ్డట్టుంది, పిన్నెల్లి అనే వాళ్ళు పడ్డట్టున్నారు. మొత్తానికి మాత్రం అటు అభివృద్ధి యజ్ఞం, ఇటు సంక్షేమ యజ్ఞం, ఇంకోవైపు సర్పయాగం. అవును అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ వారంలో జరిగినటువంటి ఒక పరిణామాలను కూడా చూసుకుంటే ఖచ్చితంగా జగన్ జైలుకు కూడా తప్పదా అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.